చేస్తూ ఆయన లోపల ఎకనామికల్ థాట్స్, ఆయనకు సాంస్కృతిక అంశాలపైన చాలా గ్రిప్ ఉన్న వ్యక్తి. వీణ అంటే నాకు చాలా ఇష్టం, వీణ వాయించడం చాలా బ్రహ్మాండంగా వీణ వాయించే వ్యక్తి. ఆయన ఉన్న 5 years ప్లానింగ్లో అప్పుడు 10th ప్రణాళికలో 10వ పంచవర్ష ప్రణాళికలో కూడా ఒక పురా అనే కాన్సెప్ట్ ఆయన పెట్టడం జరిగింది. ఏమిటి పురా? ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ రూరల్ అమైనిటీస్, అంటే గ్రామంలో ఒక టౌన్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ ఉంటుందో, హైదరాబాద్ లేకపోతే వనపర్తి, కొల్లాపురం ఈ విధంగా కొంత డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాస్, గ్రామాలపైన ఇలాంటి వ్యవస్థ మనం డెవలప్ చేయాలి. దాన్ని మనం పురా అంటాం. అంటే ప్రతి గ్రామం ఒక టౌన్ కావాలి, గ్రామం టౌన్ అయిపోవాలి, అన్ని వసతులు గ్రామాల్లో ఉండాలి. కాబట్టి ఎవ్రీ విలేజ్ బిగేమ్ యాజ్ ఏ నెట్ విలేజ్. అన్ని వసతులు, ఆల్ ఫెసిలిటీస్ కెన్ అవైలబుల్. వీ హ్యావ్ టు మేక్ ద విలేజ్ లైక్ ఏ సఫిషియంట్ ఆఫ్ యాజ్ లైక్ ఏ టౌన్, యాజ్ లైక్ ద సిటీ. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది పురా. అంటే ఫినాన్షియల్గా ప్రజల యొక్క వెల్ఫేర్ లోపల, ప్రజల యొక్క గ్రోత్ లోపల, ఎకనామిక్స్లో ఎలాంటి మార్పు రావాలి అనేటువంటి లోతుగా ఆలోచించిన వ్యక్తి కూడా ఎవరంటే అబ్దుల్ కలాం గారు. ఇంకా మూడో అంశం ప్రేరణ. తన 84 సంవత్సరాల చరిత్ర మొత్తం కూడా నిరంతరం మోటివేషన్. నేను కూడా 2001లో వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ చదివినప్పుడు అందులో చాలా బ్రహ్మాండంగా విషయాలు ఉన్నాయి. ఇక్కడ 20 years back I read the book. This is a wonderful book. Everyone, especially the students, the teachers, or even all the people, they should read that book. That time also I got the inspiration from that book. Excellent information. 63లో ఒకసారి SLV శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పంపినప్పుడు అది కొంత ఫెయిల్ అవ్వడం, తయారు చేసిన 65లో కొంత ఫెయిల్ అయిపోవడం, అప్పుడు కూడా ఆయన 3 రోజులు భోజనం లేకుండా ఉన్నాడు. ఆయన ఫెయిల్ కావడం వల్ల ఇంటికి వచ్చి విక్రమ్ సారాభాయ్ గారు వచ్చి అడుగుకున్న తర్వాత ఆయన భోజనం చేస్తాడు. కాబట్టి ఒక లక్ష్యం కోసం, దేశ సేవ కోసం నిరంతరం ఎట్లయితే తపన పడిందో ఆ అన్ని అంశాలు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ఉన్నాయి. ఎందుకంటే ఏ పిల్లవాడైనా డెవలప్ చెందాలంటే గురువు బాగుండాలి, ప్రైమరీ స్కూల్ బాగుండాలి, 10th స్టాండర్డ్ బాగుండాలి. those will be studying in the high level of high school education. But in my opinion, not a teaching, not a blackboard or chalk piece system. Laboratory things, a science laboratory, computer lab, maths lab, everything according to Kothari Commission. The class is a miniature of the society.